Hey. Hey, man. Why don't you send me your resume? This is my card. Thanks, but no thanks. I don't want to be a mushroom in your company. What do you mean? You corporates keep your employees in the dark, feed them shit and watch them grow. What? Hey, cool, man. Anyways, we had a nice chat on the flight. Nice to see you. Thanks for the company. Ma'am, do you need some help? I can help you. Yeah, please. Yeah. Mama's gone to get the bag. What do you want? You like to have a chocolate? Thank you. Oh, that was nothing. హలో ఇలా రండి. ఏమీ లేవు సార్, లోన్ ఏమీ లేవు సార్. విండోస్ విస్టా సార్, ఒరిజినల్ సాఫ్ట్వేర్ సార్. సాఫ్ట్వేర్ తీసుకొచ్చే మోహన్ చూడు, అండర్వేర్ సజేసుకో. దేవుడా మజాక. ఏంటి దొంగ సిడియా సార్ అది ఇది రేపు రిలీజ్ కాబోయే పిక్చర్. వాళ్ళు ఎంత డబ్బు ఖర్చు పెట్టి What's spoiling this? CD piracy. Shit. Why can't people enjoy the movies in the theaters as it meant to be? Okay, Yeah. మీరు వెళ్ళొచ్చు. Okay. Thank you. Next. ఏంటి దేవా అంతా ఓకే కదా? లోన మండిపోతుందనా? సేడు ముందు ఇరుక్కున్నాడు తెలుసు కదా. ప్రొడ్యూసర్ రుద్ర తాండం ఆడేస్తున్నాడు. మిగతా అన్ని తీసుకొచ్చా. సీడీ ఒక్కటి మట్టుగా లోన వదిలేసొచ్చా. సరే పోనీ ఎక్కువ. Come on, let me help you. Come on, come on, come on, Naughty. See the moon? Did you see the stars? Okay, say bye to chocolate uncle. కమలేష్ జీ మనోడు దొరికిపోయాడు. దాస్ సీడీ బయటకు వచ్చేసింది. అన్న కట్టవుతుంటే ఏటా తొందర దిగరా డాన్స్ తప్పకూడదురా, స్ట్రాంగ్ గా ఉండాలా. దేవా ఏంటి ఎవరానా డాన్స్ అదిరింది గురు. వెలుగురు ఏంటి దేవా రాత్రి 2 గంటలకి అప్పలు కొడుతున్నారు? అన్న పిక్చర్ అంటే ప్రాణం ఇచ్చేలా ఉన్నారు. ఇదిగో ఇదిగో ఇది గనక చూసారనుకో మన ప్రాణాలు తీసేస్తారు. లోన్ పెట్టు. మజాకా మజాకా దేవుడా మజాకా. వచ్చేసింది వచ్చేసింది. వెరీ గుడ్ అన్న. హాఫ్ అన్ అవర్ వేసి ఇచ్చేస్తానా? మజాకా 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 దేవుడా మజాకా. హలో కమలేష్ జీ, సీడీలు వేస్తున్నారు. పాలు పళ్ళు మీకు సమర్పించుకుంటున్నాను. మాకు మంచి మంచి సినిమాలు ఇప్పించండి దేవుళ్ళారా. ఈ సినిమా ప్రొడ్యూసర్ కూడా ఇంత ఇదిగా పూజ చేసి ఉన్నాడ్రా. మాస్టర్ డివిడేవరా ఇంకా పూజ అవ్వలేదు, అప్పుడే ప్రసాదం అంటావేంటి? ముందు చెవులెట్టుకో. ప్రసాదం అడిగారు. మా దొంగ సీడీలు స్టేట్ అంతా జోరుగా అమ్ముడు పోవాలి. హ్యాంగ్ అయింది. లేక పోయిన దీపావళికి వచ్చిన సినిమా పెట్టుకుంటే ఇలాగే అవుతాయి. క్యాష్ మెమరీ. డిస్ట్రిబ్యూటర్లు ఒకే హోటల్ ఉన్నారని దాసు ఫోన్ చేయండి అయ్యా. హలో, నేను కాకినాడ కనకారావు మాట్లాడుతున్నానా. నాకు సీడీ ఇచ్చేది ఎప్పుడు, నేను కాపీలు వేసేది ఎప్పుడు. మొదటి కాపీ నాకే ఇవ్వాలా. నీకు అసలు ఇచ్చేదే లేదు. పోయినసారి ఇలాగే తొందర పెట్టి తీసుకుపోయావు. వెళ్లే దారిలోనే పక్కాగా ప్లాన్ చేసి కాపీలు వేసేసి నాకంటే ముందు అన్ని ఏరియాలకు అమ్మేశావు కదా. ఇవాళ అంతమందికి అట్ ఏ టైం రిలీజ్. దేవా పోలీస్ పోలీస్ ఎస్కేప్ అయిపోండి. పోలీసులు ఎట్రా? పోలీసులు వచ్చేసారా? మనశ్శాంతిగా ఒక సినిమా రిలీజ్ చేయనివ్వరు కదా. రమేష్ నువ్వు చెక్. షట్టర్ ఓపెన్ చేయండి. సార్
సార్ అందరూ పారిపోయారు సార్. మిస్టర్ సార్. ముత్యాలరావు అన్నిటినీ సీజ్ చేయండి. ఓనర్ ఎవరో ఎంక్వైరీ చేసి వెంటనే యాక్షన్ తీసుకోండి. ఓకే సార్. మీ ఉన్న కేసు ఒప్పుకోమను లేదా నిన్నోనయ్యా. హలో చెప్పండి. ఏంటంట దేవా ఎవరైనా కేసు ఒప్పుకోవడానికి చూడమంటున్నాడు ఇన్స్పెక్టర్. శ్రీను సలీము బ్యాంకాక్ వెళ్లారు. రమేష్ మీద ఇంతకు ముందు 2 కేసులున్నాయి. ఈ గిరిగాడేమో పారిపోయాడు. అడ్డం వేయడానికి ఒక్కడు కూడా దొరకటం లేదు. తొక్కల వాటర్ దీనిపోయి ఉండదానే సార్. నేను దాసానికి దీనికి ఏ సంబంధం లేదు సార్. ఆయన కంప్యూటర్ సెంటర్ ఉంది, అందులోనే పని చేస్తున్నాను. డబ్బు కక్కుర్తిపడి నేనే ఈ దొంగ సీడీలు వేసానండి. కోట్లు ఖర్చు పెట్టి కష్టపడి సినిమా తీస్తే దాన్ని దొంగ సీడీలు వేస్తారా? నేను చెప్తానుగా వచ్చారు. ఎంక్వైరీ చేయాలా సార్? మా బాధ మీకు అర్థం కాదు సార్. రాత్రి బవళ్ళు గాడిదల్లా పనిచేస్తున్నాం. 1 2 ఎన్ని కొత్త సినిమాలు పట్టుకున్నాం. రోజు పేపర్లో చూస్తున్నాం సార్. కోసం తను తిన్నాడు ఈడవలనా? 2-3 సార్లు కొట్టుకాడికి పని కోసం వచ్చాడు. నేను లేదన్నాను. ఈ పరిస్థితిలో వచ్చి మన కోసం దెబ్బలు తింటున్నాడు. మా తలరాతలు ఎప్పుడు మారుతాయో. ఈ లోకంలో ఒక్కడు కూడా నిజాయితీగా లేడు. స్టేషన్ దగ్గర ఉన్న థియేటర్ లో క్యాబిన్ లో పెట్టి షూట్ చేస్తున్నారు సార్. తండ్రా సార్ ఈ నీ పేరేంట్రా? చిట్టిబాబు. దాసు లోనికి వచ్చి దీనికి నీకు ఏ సంబంధం లేదని రాసిచ్చి వెళ్ళు. నేను చూసుకుంటా. వస్తాను. హలో ఇలా చూడు. 2 నెలల్లో బయటికి తీసుకొచ్చేస్తాను. లోన్ ఉన్నందుకు డబ్బులు ఇస్తాను. నా కొట్లోనే పని చేసుకుంది కానీ అంటారా? అంతే కదా. థ్యాంక్స్. ఇంకా వచ్చాడు. ఇదిగో తీసుకో. మాస్క్ కాపీ ఇచ్చి పంపాను. నీకోసం చాలా రిస్క్ తీసుకున్నాను. తర్వాత మలేషియా సింగపూర్ ట్రిప్ చెప్పాను కదా, ఫ్రీ ట్రిప్. అలాగే కానిద్దాం సార్ ఇవి మొత్తం 21 సీడీలు. లోన్ పెట్టి సీలేసే. 21 22 సార్. నువ్వేంటి లెక్క చెప్తున్నావు? ఇందులో నీకు వాటా ఉందా? నిన్ను లోన్ వేసేమంటావా? నువ్వు ఊరుకోరా. నువ్వు అడిగిన స్టేట్మెంట్ సంతకం పెట్టి. సీడీ సేటు గొడవకు చేరిందంట. రండి. అరే దా నమస్తే సేటు. ఆవో అతను ఎవరు? మన వేలు కొడుకు. నీతోనే పని చేస్తున్నాడా? ఎంఎస్సీ పూర్తి కాబోతోంది. ఈ లైన్కి రావద్దురా అంటే వింటం లేదు. బోలో దాస్. నేమి చంజీ, నేను నీ దగ్గరే ఈ వ్యాపారం నేర్చుకున్నాను. నువ్వు నీకు తోచినట్టు చేసుకుంటున్నావు, నేను నాకు తోచినట్టు చేసుకుంటున్నాను. మ్యాటర్ క్యా హై? మమ్మల్ని పోలీసులకు పట్టించి సీడీ కొట్టేసి అన్నుళ్ళకి అమ్మేశాడు. సాలా నువ్వు ఎవర్రా? పెద్దవాళ్ళు మాట్లాడుతుంటే మధ్యలో నువ్వు ఎందుకు? ఏ గలత్ హై. ఒక్కరినొకరు మోసం చేసుకుంటే ఈ బిజినెస్ చెయ్యలేం. రాజారావు ఎంత నష్టం వచ్చింది దాస్? డబ్బు గురించి నాకేం బాధ లేదు. నేను అందుకు రాలేదు. మనందరం ఒకే లైన్లో ఉన్నవాళ్ళం. నన్ను పట్టించి వ్యాపారం చేయాల్సినంత కడుపు మంట ఇతనికి ఎందుకంట? మా పితాజీ మార్కెట్ నెంబర్ 1 గా ఉండేవారు. ఆయన్ని నొక్కేసి నువ్వు పైకి రాలా? నన్ను నొక్కేసా పైకొచ్చాడు. తెలివితేటలు ఉన్నాయి. కత్తి లాంటి వాళ్ళని పెట్టుకున్నాడు. నంబర్ 1 అయ్యాడు. వదిలేసేటు. మన పద్ధతులు అతనికేం తెలుస్తాయి. వస్తా. कैसे हो दास? నమస్తే బాబీజీ. బాగున్నారా? थोड़ा प्रसाद तो ले लो. ప్రసాదమా? బాబు నువ్వు తీసుకో. తీసుకో రారా. వెళ్ళొస్తామమ్మా. ठीक. వస్తాను సేటు. రాజారావు అయ్యా. వీడికి రాజస్థాన్ కి టికెట్ బుక్ చేయి. చదువు బిజినెస్ రెండూ అవ్వలేదు. తోళ్లు తాబేళ్లు స్మగ్లింగ్ అంటూ నన్ను అడగకుండా చేశాడు. వీడిని బయటికి తేవడానికి 25 లక్షలు అయ్యింది. మకరా వెళ్ళి మార్బుల్ వ్యాపారం చేసుకోమను. రిటైర్ అయ్యావు కదా, నోరు మూసుకొని ఇంట్లో పడుంటూ. కాళ్ళు చెప్తే దండం పెట్టి పని చూసుకుంటా. ఎవరిని ఎప్పుడు నొక్కాలో ఎలా నెంబర్ 1 అవ్వాలో నాకు తెలుసు. నీకు నచ్చలేదంటే రాజస్థాన్ కి టికెట్ నువ్వు తీసుకో. కమలేష్ ऐसी बातें नहीं करना. అవును నిజమేరా. ఏంటో సింగిల్ టప్పకే కలుస్తున్నాం. మా కొట్లోంచి 1000 వాళ్ళ తీసుకుంటా. యమచిన బెల్లం ముక్కడా ఉరికేవదు. ఇరుక్కున్నాడు. వచ్చాడమ్మా దీపావళి రోజున అది 12ంటికి. సరే 1000 వాళ్ళ అంటించుకుంటానే పేరుతోంది. ఓకే కూల్ డౌన్. తీరా చెయ్యి చీపకట్ట తిరగేస్తాను. కూలి చేసుకునే వాళ్ళు కూడా పండుగ పూట తలంటుకోకుండా ఉండరు. ఇదిగో మా దీపావళి బోనస్. పెద్ద కలెక్టర్ ఉద్యోగం చేస్తున్నాడు, బోనస్ తెచ్చాడు. ఎవరు ఆ దాస్తానేగా ఆకలిగా ఉందమ్మా. స్నానం చేయకుండా నాకు ఆకలేస్తుంది. నువ్వు ఇంతవరకు తినలేదా? త్వరగారు వస్తారని ఎదురు చూస్తా కూర్చున్నా. ఏంటమ్మా నువ్వు? ఇదిగో కలిసి పడతా కూర్చో. ఇద్దరం కలుస్తున్నా. ఏంట్రా ఈ వాళ్ళకం? ముందు తలంటుకోవాలి. లే
అదర గొట్టు 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 బెదర్ర కొట్టు బిడియాన్ని అమ్మా గుడ్ల గోబా నీ కళ్ళలో కారం కొట్ట కొంచెం కడ్డలు తిరుగుంటే చాలు ఎగబడి చూస్తారు పోవే అవతలకి పోవే పోవే వారానికి ఒక్కసారైనా తలంటుకుని ఏడుస్తేనా ముళ్ళ కంపలా ఉంది ఆయన గారిలాగే 2 సుళ్ళు నాన్న గురించి మాట్లాడుతున్నావా మీది లవ్ మ్యారేజ్ కదా అవును పియూసీ చదువుకునేటప్పుడు నువ్వు ఆయన లేపుకెళ్ళావా ఆయన లేపుకొచ్చాడా వచ్చే వారం పరీక్షల్లో ఇదేరా అడగబోతున్నారు ఊళ్ళమ్మట బలాదూరు తిరుగుతూ కబుర్లు చూడు ఫ్లైట్ కూడా చదువుకున్నానమ్మా చించావులే పుస్తకాన్ని మా చొక్కా రంగు అదిరిపోతుంది బయటికి వెళ్తే అందరూ దిష్టి పెడతారేమో ఎప్పుడు ఎలిసిపోయిన రంగులో వేసుకుంటావా నిజంగానే బాగుందమ్మా సూపర్ కలరు ఎలాంటి బొయ్యకల్ స్పెషలా ఏడకొచ్చుంటే వేడివేడిగా తినుండేవాడు కదా అయ్యో చాలమ్మా బలాదూరు తిరగడానికి బలం కావద్దు చూడు అప్లికేషన్ కూడా ఫిలప్ చేసి పెట్టాను గవర్నమెంట్ ఉద్యోగం తిన్నాక ఇందులో సంతకం పెట్టు అది కూడా నువ్వే పెట్టచ్చు కదా బాబుద్దులు ఎక్కడ పోతాయి ఏంటో అది ఒక్కని తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టినా దాని పుట్టి పోనిచ్చుకోదంటారు నువ్వు అట్టాకి చేస్తారో సచ్చినోడా లేకుంటానే ఎవరుకున్నావు ఆగు 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 ఇదంతా ఏంట్రా ఫారిన్ ఫారిన్ అన్నావు ఊరే యూరిన్ కంపు కొడుతుంది ఏంట్రా బన్ను లాక్కల్లో గెడతాడు ఏ ఊరా ఇది ఏముందని ఇక్కడికి వచ్చావు ఇక్కడ ఏం కావాలి నీకు వజ్రాలు ప్లాటినం గోల్డ్ డేక్స్ AK-47 ఎయిట్స్ అన్నీ ఉన్నాయి దేవా కొట్టు కొట్టు అది ఏంట్రా ఎంత నల్లగా ఉన్నారో ఏళ్ళది కూడా అదే పసుపు రంగేనా ఏంట్రా పెట్రోల్ కలిసేట్టు కలిసేస్తున్నారు రారా వెళ్ళిపోదాం ఇక్కడ రోజు దీపావళి 10 ఏళ్లలో 50 లక్షల మందిని కాల్ చేశారు నీ ప్రాణానికి ఏం కాలేదా వెనక్కి తిరిగి చూడకుండా పోతా ఉండు ఇదే మన లింక్ పాయింట్ హే యాకీ హౌ ఆర్ యు ఇస్ మోసెస్ దే Right over there. No. Hey Moses, what's up? How's life, man? Check. Inform Mambo. I'll wait there. See you. Hey, మ్యాంగోనా ఆరెంజా ఏదో పేరన్నావే కలిసావా మాంబో మాంబో మనం తలుచుకున్నట్టు మీట్ అవడం కుదరదు ఆడు తెలుసుకోవాలి సిగ్నల్ వస్తుంది అందరూ ఇక్కడే ఉందాం ఏదో వెళ్ళామా డబ్బులు ఇచ్చామా సరుకు తీసుకున్నామా లేకుండా ఏంట్రా ఇది ఇదేమన్నా బడ్డీ కొట్లు బీడీలు కొండాం అనుకున్నావా కాన్ఫ్లిక్ట్ డైమండ్ అంటే తెలుసా కెమలీ ప్రాసెస్ హూటు టూట్స్ ఎందుకు నరుకుంటున్నారో తెలుసా ఈ సమస్యలు ఏ ఒక్కటే నీకు తెలుసా ఇదిగా కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పు డైలీ సీరియల్ వివరంగా చెప్తా నేను కాంగోలో ప్రజలకు వ్యతిరేకంగా ఒక గవర్నమెంట్ నడుస్తోంది దాన్ని ఎదిరించే గ్రూపులు ఎన్నో పుట్టుకొచ్చాయి అందులో ఒక గ్రూపుకు చెందినోడే ఈ మాంబో పోరాటం అంటే మాటలా దానికి ఆయుధాలు డబ్బు అది వద్దు గవర్నమెంట్ కళ్లు కప్పి సొరంగం నుంచి వజ్రాలు తీసి అమ్ముతున్నారు ఇది ఇల్లీగల్ గా జరిగే బిజినెస్ అందుకే ఈ సీక్రెట్ సిగ్నల్ సెక్యూరిటీ అన్ని అబ్బో వద్దు ఆపే ఎవడో ఎత్తనాడో నువ్వు తీసుకుంటున్నావు నన్ను వదిలేయ్ దేవా సిగ్నల్ వచ్చేసిందిరా ఈ తొక్కల సిగ్నల్స్ ఊరు నిండా ఉన్నాయి అంతలోనే మందు కూడా ఆర్డర్ చేసావా
ఏంట్రా జేమ్స్ బాండ్ సినిమాలో లాగా తీసుకెళ్తున్నారు? ఓవర్గా మాట్లాడితే నోట్లో పెట్టి కొలుస్తారు. Simameni, lazima niwachunguze. Oi. Nenda. Hey, మెల్లగా పదరా. Bwana mfanye kazi. Simameni nyote. Nataka kuona watu wanakimbia huko. Bebeni bunduki. Mbona mdomo tu? Nataka ufanye kazi. Angalia pale. Hey, Mambo. Sema. Long time no see, man. Yeah, it's been a long time. How are fine. you? How is Dodge? He's good, thanks. This is Chitty, my friend. Hey, nice meeting you, man. You Hey, buy more Rara. guns? Rara. You buy more guns? Come on. Yeah? Sit down. తిరిగి నోటికి వజ్రాలు ఇస్తాడా? వజ్రాలు కావాల్సిన డబ్బుని మనీ లాండ్రీలో దాసన్ ఎప్పుడో పంపించేశాడు. దుబాయ్లో ట్రాన్స్ఫర్ అయిపోయింది. అందుకు ప్రూఫే ఈ సగం నోటు. వాడి దగ్గర ఉన్న సగం నోటుకి మ్యాచ్ అయ్యే నోటు ఎవరు తీసుకొచ్చి ఇచ్చినా వాళ్ళకి సరికి ఇచ్చేస్తాడు మాంబో. Perfect. డబ్బాడికి అందిపోయింది అంటున్నావు, వజ్రాలు ఇవ్వకుండా దెబ్బేసేట. ఈ సేనన్న మాంబో గన్ను ప్రపంచం మొత్తం కస్టమర్స్ ఉన్నారు వీడికి. ఏ టు సెట్ ఆరాలు తీసిన తర్వాత ఎవరినైనా దగ్గర రానిస్తాడు. ఇట్లాంటి కాంటాక్ట్స్ అన్ని ఉన్నందువల్లే దాస్ అన్న ఇంకా ఇవాళకి నంబర్ 1 గా Your ఉన్నాడు. friend is asking too many questions. Yeah. All handpicked for dust. Wow. Each one carat. That's D color. VVS one. Excellent cut. You judge well, man. రే త్వరగా బయలుదేరాలి. ఫ్లైట్ టైం అయింది. ఎయిర్పోర్ట్ చాలా దూరం. స్నానం చేస్తావా? అయ్యా మొన్న పండగగా చేశాను అప్పుడే. గబ్బురా Hello, my baby. You wanna have some fun? ఎయిడ్స్ ఎయిడ్స్. I have it covered. ఏంటే ఒక్కడు ప్యాకెట్లలో చూపెడతావు? చిటి ఏంటా ఎవరిది? వాట్ Hello there. వాట్? You want some fun? డోంట్ డాన్స్. Come గెట్ on. అవుట్ అవుట్ Find out. Bye. Stupid. రే ఏంట్రా నువ్వు సరుకు లోపల ఉన్నప్పుడు అడ్డమైన రూమ్ లోకి రై సరికేది? ఆ పిల్ల ఎక్కడెక్కడో చేతులెట్టింది, నాకేదేదో అయ్యిందిరా. హే స్టాప్. Diamonds, give up.
Sorry. Hey, no. Wait, no. దేవా డైమండ్స్ ఇచ్చినట్టే ఇచ్చి లాక్ రమ్మని మనుషులు పంపాడా మామో. బాంబు గురించి నాకు తెలుసు. ఇది వాడి పని కాదు. ఇంకెవరో మనల్ని వాచ్ చేస్తారు. ముందు ఈ ఊరిని చెడిపోవాలి. పద. No, Mambo. Diamond. Me, do for you. Shut up! Useless fellows. Get out! You know Mambo? I know, no, Mambo. Look, I want to do big diamond deal with him. Big. Get out. Look, you don't understand. I have lot of money. No. Hey, don't touch me! Don't crazy. Hey, okay. ఇంకో చింగు నువ్వు. యా ఇగో తీసుకో. థ్యాంక్ యూ. మీరు వెళ్ళొచ్చు. ఎవడో ఫిట్టింగ్ పెట్టాడు. నన్ను నోట్ చేశాడు. ఇప్పుడు ఏం చేద్దాం? చూసుకుందాంలే. మ్యాటర్ ఏమైందిరా? లెట్రిన్ లో పెట్టి నీళ్లు కొట్టారా చిటి. అయ్యో బయట డ్రైనేజ్ సస్పెండ్ దగ్గర మనవాళ్ళు ఉంటారు. వాళ్ళు తీసేస్తారు. సూపర్ రా. నువ్వు ముందేళ్ళు, నేను గ్యాప్ ఇచ్చి వస్తా. పాస్పోర్ట్. యా షూర్. ఇస్ దట్ అ ప్రాబ్లం? రై షూస్ తీరా. మైండ్ యువర్ వర్డ్స్ మిస్టర్ పార్థిబన్. షూస్ తీయండి సార్. మచ్ బెటర్. రై హీలేది? Oh, that's the latest trend, Mr. Officer. Wherever you go, heeless shoes are the order of the day. It's fashion. What the hell are you doing, Mr. God. Mr. Parthiban, I demand an explanation. వీటిల్లో డైమండ్స్ ఉన్నట్టుగా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. What? ఆ షోల్డర్ బ్యాగ్ లేవు. సురేంద్ర ఇతను తీసుకెళ్లి ప్యాంటు షర్ట్ రిమూవ్ చేసి కంప్లీట్ గా చెక్ చేయి. ఓకే వెళ్ళు. Can't believe this. Come on. You can't strip me like this. Pant kuda na. ఏమిటి సురేంద్ర? This is bullshit. Look, I'm not a criminal, and this is how you treat a business class passenger? I pay my taxes. I know my rights. Don't treat me like shit. మాకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. యూ కెన్ గో. Go ante elaga? Look, I'm going to file a complaint. మిస్టర్, ఇది మా డ్యూటీ. But how am I supposed to go like this? Otti kalatona? You want me to pay? Yeah, I'll pay. నేను ఇస్తాను క్యాష్. కానీ నేను ఇలాగా షూస్ లేకుండా ఐఎమ్ సారీ, నేను ఇక్కడి నుంచి వెళ్ళను.
సార్ ఉన్నావా? ఏం దేవా మ్యాటర్ ఓకే కదా? ఎవడు ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటాడన్నా? ఏదో చెప్పినట్టుగా కరెక్ట్ గా షూలే ఎతికారు. ఈ బిజినెస్ లో తెలియని శత్రువులు ఎక్కువ మంది ఉంటారు. మన ఊళ్ళో డ్రైనేజీ సస్పెండ్ దగ్గర ఉంటారన్నా? దాస్ అని అడిగితే అలాంటిదేం లేదంటున్నాడు. అదంతా మన రాజనాల కాలం నాటి టెక్నిక్ రా. ఇప్పుడు కస్టమ్స్ రోడ్ డ్రైనేజ్ సస్పెండ్ దగ్గర ఇద్దరిని పెర్మనెంట్ గా పెట్టారు. బండెక్ మ్యాటర్ ఏమైందిరా? నువ్వేగా తీసుకొచ్చా? నేనా? తాగేసి ఎక్కడ పడేస్తావని భయపడ్డా. ఏం బుర్రరా? టాయిలెట్ లో ఏంటి ముక్కుతూ కూర్చున్నా అనుకున్నావా? నాకేది చెప్పలేదురా? పొరాసోళ్ళు నాయాలా చెప్పుంటే ప్యాంట్ వాడి పోసుకునేవాడివి. రే చిట్టి, ఆఫ్రికా ఎలా ఉందరా? అయ్యా మహా డేంజర్ అన్నా. మన ఊళ్ళో ప్రతివాడు సెల్లెట్టుకున్నట్టు ఆ ఊళ్ళో ప్రతివాడు తుపాకీ అట్టుకున్నాడు. అన్నం ఉన్న కత్తి తీస్తున్నారు. ఫిగర్లు కూడా గురు చూసి కొడుతున్నారు. అంతేగా చిట్టి? ఇదేంట్లో కొత్త కథలా ఉంది అన్నా. అమ్మాయిలు కూడా ఫుట్బాల్ భలే ఆడుతున్నారు. ఇంత కష్టపడితేనే 30% కమిషన్ వస్తుంది. ఊరికే ఇచ్చేస్తారా ఏమిటి? నెక్స్ట్ కన్సైన్మెంట్ ఇంకో 2.5 నెలల్లో రెడీ అవుతుంది చెప్పన్నాడు మాంబో. తర్వాత ఈసారి మనీ ట్రాన్స్ఫర్ కువైట్ లో పెట్టుకుందాం చెప్పాడు. ఇదిగో ద్రాక్ష తినం. రే గిరి, కొంచెం బ్యాంక్ దగ్గర బండి ఆపు. బండి ఆపురా. ఏంటన్నా నోటితో చెప్తే ఆపేవాడు కదా, దీనికి పోయి కొడతావు. ఇది పెట్టుకుంటేనే వెనకాల వచ్చే బండి హార్న్ వినబడుతుందిరా. ఇదిగో దేవా, పార్టీ వెయిటింగ్ డెలివరీ చేయి. అలాగన్నా. మొన్న సూపర్ హిట్ అయిందే ఆ పిక్చర్ హీరోయినే కదా? అవును సార్. ఈఎంఐనే పెట్టి. ఓకే సార్. నగల అడ్వర్టైజ్మెంటేగా. డ్రెస్ తక్కువ ఉండేలా చూడు. అలాగే సార్. బాగా ఎక్స్పోజ్ అయ్యేలా టాప్ యాంగిల్ లో తీ. ఎక్స్క్యూజ్ మీ సార్. అలాగే చేద్దాం. సరే నువ్వు బయలుదేరు. థ్యాంక్ యూ. మన దగ్గర కొత్తగా జాయిన్ అయ్యాడు సిటీ. అలాగా? గుడ్. చూడండి, ఈచ్ 1 క్యారెట్ సార్. D1 VVS1. సరుకు కరెక్ట్ గా ఉంది. అయితే మరి వస్తాను సార్. హే ఉండవయ్యా. అవును, మరి ఆ సంగతి ఏంటి సార్? మన విషయం మర్చిపోరు కదా. సారీ సార్. 100 mg సూపర్ బ్రాండ్, స్ట్రాంగ్ గా ఉంటుంది. ఈ మధ్య డబుల్ సాంగ్ వచ్చిందని విన్నాను. 150 mg. నరసింహరావు గారు, అదంతా వద్దు. మీ వయసుకి ఈ పవరే ఎక్కువ. అవన్నీ వేసుకుని మంచి మూడ్ లో ఉండగా హార్ట్ అటాక్ వస్తే చెప్పాలి కదా. చిన్నాయన అడిగాడని తీసుకొచ్చామే, అది ఈయనకి ఇవ్వచ్చా లేక ఆయనకే ఇవ్వాలా? మావాడు అడిగాడా? సార్ అదంతా 24 hours కంటిన్యూస్ మ్యాటర్. 24 hours? నిజమా? ఎలా వీలవుతుంది? అయ్యో సార్, మీరు తప్పుగా అనుకుంటారు. మీ సన్ అడిగింది ఈ బ్రెట్లింగ్ వాచ్ కావాలని. అంతలోనే ఏదేదో ఊహించుకోవడం మొదలెట్టారు. మీ అబ్బాయితో పోటీయా సార్? సార్ ఆరోగ్యం జాగ్రత్త. ఏ దేవా దిగరా, మనీలే రా. రా చిట్టి. మా దోస్తు దేవా. నమస్కారం. రా బాబు రండి. ఏంటమ్మా లక్ష్మి, ఎప్పుడు లేదు కొత్తగా ఇంటి పనులు చేస్తున్నాం? ఏంటి చేసేది, ముక్కలు తరగడం గంట అయినా అవలేదు. ఏం కమలా? ఏ చిట్టి, వెళ్ళి కాళ్ళు చేతులు కట్టుకొని రాపో. వెళ్ళు. సంగతి చూడు. నువ్వేం తీసుకుంటావు బాబు? వేడిగా పాలు. కమలా విన్నావుగా, వెళ్ళి తీసుకురా. కాళ్ళు చేతులు కడుక్కో బాబు. కాళ్ళు చేతులు లేదు, వద్దంటీ. పచ్చి తింటావా? లేదు నాకొద్దు, థ్యాంక్స్. నువ్వు వెళ్ళు. ఎంతసేపు అని దాన్ని తిరిగేస్తావు? సారీ, థ్యాంక్ యూ. ఏంటి కొత్త? ఏంటి అక్కడ గొడవ?
లేత బెండకాయ అమ్మ కొత్త. ఏం చేస్తున్నావు? వద్దు 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 వద్దు. ఇదిగో కత్తి కత్తి పొడి అయ్యో, తెలీదు. వద్దు, దగ్గరికి రావద్దు. వద్దు, పొడి చేస్తారు. పొడు చూద్దాం. ఇక్కడ పొడు, వద్దు, ఇక్కడ పొడు. పెద్ద పెద్ద కత్తుల్నే చూశాను, ఇదంతా బోడి కత్తి. ఎందుకయ్యా అంత సిగ్గు? ఏంటయ్యా లో వోల్టేజ్ బల్బులా అయ్యావు? పోలీసులా వచ్చేసారా? అయ్య బాబోయ్, అన్ని పగలు కొట్టి ఎక్కడికి పారిపోతావు? దరదులో ఎంత చెప్తే విను. ఏంటి కబడ్డీయా? ఇదిగో బుధు, నేను బయటికి వెళ్ళాలి. 6 ప్యాక్ బాడీయా? 8 ప్యాక్ గా చేస్తాను. అయ్యో, ఉండరా ప్యాంట్ ఇస్త్రీ చేయించుకుంటున్నాను. చొక్క అమ్మాయి చొక్క ఇవ్వు. ఉండరా ఉండరా చొక్కలో వచ్చినట్టు సామాన్లని పగలు కొట్టిస్తే డబ్బులు ఎవరిస్తారా? తీరా డబ్బులు తీరా. మేమెవరికి తెలియకుండా వ్యాపారం చేసుకుంటే మీరు గుట్టు రట్టు చేసేలా ఉన్నారు యాదవల్లారా. రే, నువ్వు పాలు పాలు అని అడిగినప్పుడే అనుమానం వచ్చిందిరా ఖాళీ డబ్బావని. సనస్సులు ఎందుకు తీసుకొస్తావు? ముందు లోపలికి పోవే. నువ్వు పో. सर 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 मैं नेम चंजी का बेटा हूँ. లంచ్ టైంలో డిస్టర్బ్ చేశాను, క్షమించండి. నేను యాక్చువల్లీ బిజినెస్ మీద వచ్చాను. నా దగ్గర దాస్ కంటే చురుకైన వాళ్ళు ఉన్నారు. మాంబో, ఆఫ్రికా అవన్నీ నేను చూసుకుంటాను. మీరు ఆ దాస్కి 30% ఇస్తున్నారు కదా, నాకు 20% ఇవ్వండి బస్. ఏమంటున్నావు నువ్వు? నాకేం అర్థం కావడం లేదు. నాతో ఒక్కసారి బిజినెస్ చేసి చూడండి. ఫస్ట్ డీలింగ్ ఫ్రీ, సర్వీస్ ఛార్జ్ కూడా లేదు. నువ్వు అనుకునే విధంగా నేనేమీ బిజినెస్ చేయడం లేదు. నేను సవ్యంగా డ్యూటీ కట్టే సరుకు తెచ్చుకుంటున్నాను. డిపార్ట్మెంట్ ఫండ్ అని భయంగా ఉందా? కాదు నరసింహారావు గారు, నువ్వు చెప్పేది నాకేమీ అర్థం కావడం లేదు. నువ్వు కాస్త సార్ని కొంచెం బయటికి తీసుకెళ్ళు. సార్ వస్తావు, నువ్వే నా దగ్గరికి వస్తావు. నమస్కారం నమస్కారం. నేమిచెందు కొడుకొచ్చాడు. ఆఫ్రికా అంట, మాంబో అంట, మన పర్సంటేజ్ విషయం పోసగుచ్చినట్టు చెప్తున్నాడు. ఈ మేటర్ అంతా ఎలా లీక్ అయిందయ్యా? ఏమంటున్నారు? నిన్ను నమ్మి ఈ బిజినెస్ లో కోట్లు కోట్లు ఇన్వెస్ట్ చేశాను దాస్. నా సైడ్ లో నాకు తప్ప ఇంకెవరికి తెలియదు. విషయం నీ సైడ్ నుంచే లీక్ అయింది. అది ఎవరో ఏమిటో తెలుసుకో. సొసైటీలో నా గౌరవ మర్యాదలు ఉన్నాయి. నన్ను నీకు మళ్ళీ షిప్పుల్లో చెత్త కుప్పలు ఏరుకునేలా చేయకు. ఆ చెత్త కుప్పలోనే నీ బతుకు సాగుతోంది. ఏంటనా టీ వెలిగిందా? ఎల్లి ఇంకోటి తీసుకురానా? దిగు మనీలేరా రా. అదే ముగ్గు, అదే తోరణం, ఫికర్లు. అయ్యో నన్ను వదిలేసి అమ్మ ఆల్రెడీ నాకు 3 సార్లు ఫోన్ చేసింది. రే రారా. రేయ్ చిటి తాళం చెవి ఇవ్వరా. నువ్వు చిట్టి ఫ్రెండ్ కదూ? అవునవును. నీ గురించి తను చాలా చెప్పాడు. సరే సరే, లోపలికొచ్చి కాఫీ తాగి వెళదు గాని. లేదు చిట్టి చిట్టి దగ్గర తాళం చెవి. తను లోపల పనిలో ఉన్నాడు. కాఫీ వద్దు, మీరు వాడిని పిలవండి, నేను అడుగుతాను. రమ్మన్నానా? చిట్టి లోపల ఉన్నాడు. నా బైక్ తాళం. చిట్టా ఇప్పుడే చెడ్డీతో లోపలికి వెళ్ళాడు. రావటానికి 10 నిమిషాలు అవుతుంది. కూర్చో, కాఫీ వస్తుంది. చిచి అదంతా
రేయ్ తెరవరా, తెరవమంటున్నాను కదా, తెరవరా. రేయ్ చిటి చిటి ఎక్కడున్నావురా? రేయ్ రేయ్ బయటికి రారా. రేయ్ చిటి ఇదిగో ఇదిగో డబ్బు డబ్బు కోసుకోరా. ఇదిగో ఉంచుకో ఉంచుకో. రేయ్ చిటి చిటి ఎక్కడున్నావురా? రేయ్ చిటి కొడకు. దేవా ఏంట్రా ఏంట్రా ఇది? ఆయిల్ మసాజా? కర్మ, నీ ఇష్టం చేసుకో. ముందు తాళం ఇవ్వరా. ఓ నువ్వు ఇక్కడికి రెగ్యులర్ కస్టమరా? నీతో గ్రూప్ ఫోటో తీయించుకున్నారు? ఏంటి కొట్టారటే ఏంటి? అది నా చెల్లెలరా. మరి వాళ్ళు దాని ఫ్రెండ్స్. నా ఫ్రెండ్ దేవా, నేను అనుకుని లోనకి వచ్చాడు. సారీ, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. డబ్బులు ఇచ్చే. సారీ. ఏంటి ఇక్కడ గొడవ? ఎందుకే ఇలా అరుస్తున్నావు? అయ్యో ప్లీజ్ ప్లీజ్. బొద్దింకమ్మా. అయ్యో బొద్దింకగా ఇంతగా అరిచావు? అమ్మా కొంచెం పెద్ద సైజు బొద్దింకమ్మా, అందుకే పాప భయపడి. నోరు పోయిరా. ఇదిగో బాబు కాఫీ తీసుకో. థ్యాంక్స్ అండి. సారీ. ఇదిగోండి. వస్తానండి. హలో, దాన్ని ఎవరు తీస్తారు? ఓ ఇదిగోండి. ఏంటి జోకా? మీరే కదా దాన్ని. సారీ అండి. దేవా ఇదిగో తాళం చెవి. దీన్ని మర్చిపోయా? సారీ అండి. దేవా మా నాన్నరా స్కూల్ మాస్టర్. ఇప్పుడు అర్థమైందా మనకి కలర్ ఎలా వచ్చిందా? మమ్మీ మిల్క్, డాడీ డెకాషన్. అయ్యో కొంప ముంచేసావు కదరా. అసలు నీకు కొంచెం కూడా బుర్ర లేదురా, బుర్ర లేదు. చెత్తంగా. సారీ. ఇక్కడే కమ్ము దాసు బాసు. దాసనా, ఈ గుండుగాడు మన బయోడేట్ అంతా సంకలో ఎట్టుకుని కెన్యా నుంచి ఊడిపడ్డాడు. ఓలు మొత్తం బజార్కి మనమే కింగులు అని తెలుసుకుని వచ్చాడంటే చూడు. మరి ఈ సరుకు మలేసియాలో అప్పచెప్పాలంట. మొత్తం వర్త్ 8C అంట. పని పూర్తయిన తర్వాత 2C మనకిస్తానంటున్నాడు. ఓపెన్ ఓపెన్. 100% ప్యూర్ హైగ్రేడ్ హెరాయిన్. ఏంటి డ్రగ్సా? రై ముందు గురించి కదలు. కాదన్న పెద్ద అమౌంట్. ₹1 కోటి ఇచ్చినా కూడా కొన్ని పనులు చేయను. వాటిలో మొదటి పని ఇదే. వెళ్ళు వెళ్ళు. వెళ్ళమంటున్నాడు కదా గడువుతూ. చేసేది దొంగ రవాణా, ఇందులో నీతి. ఏంట్రా గొలుగుతున్నావు? దొంగ రవాణాలో కూడా నీతి నిజాయితీ పాటిస్తున్నారు అంటున్నా. తన్నులు తింటావు. నువ్వు కమ్ము. ఎంత ఎత్తున్నాడు? నో వర్రీ, ఐ గివ్ ఇంకో ఐడియా. కమ్ము ఇటు. వద్దు బాబు, ఇవన్నీ వద్దు. ఇలా చూడు, 5కి 10కి సినిమా సీడీలు అమ్మాలంటావా? ఇదిగో ఈ కల్తీ సరుకు వల్ల బాటిల్ కి 300 కూడా మిగలవు. పాస్పోర్ట్ లో ఫేసు మారిస్తే ఎంత మిగులుతుంది? 11,000 రూపాయలు మిగులుతుంది. విన్నావా? బాటిల్ అయినా పౌడర్ అయినా రిస్క్ ఒక్కటే, కానీ డబ్బు వేరు. ఇవన్నీ చేస్తే ఇక్కడే నాకుంటూ కూర్చోవాలి. నిచ్చెన వేసుకుని ఎక్కడ మనకి పనికిరాదు. జివ్వునెక్కాలి రాకెట్ లాగా. Obama can bring the change, but 21st century belongs to Asians, man. Regire, మీ డైరెక్టర్ రా. ఏడ్చాడు అటో పెద్ద నాస్ పార్టీ. నమస్కారం సార్. మీ బొమ్మ 100 రోజులు ఆడింది, నన్ను మర్చిపోయారే. ఇన్ని సీడీలు ఇచ్చాను నేను. చివరి వరకు నా పేరు టైటిల్లో వేస్తానని చెప్పి అయినే లేదే. ఏంటి సార్? సరే వదిలేయండి. సీన్ ఏంటో సిచ్యుయేషన్ ఏంటో చెప్పండి. బ్యాంక్ రాబరీ. దేవా
బ్యాంకు దొంగతనం సీన్ ఉన్న సీడీ అడుగుతున్నాడు. ఇప్పుడు మనం సీడీలు డీవీలు అమ్మట్లేదు కదరా పోరా. దేవా నువ్వు సినిమాల పేరు చెప్పు చాలు, నేను పక్క కూడా చూసిస్తాను. నెక్స్ట్ సినిమాలో నాకు ఖచ్చితంగా యాక్టింగ్ ఛాన్స్ ఇస్తానంటున్నాడు. సరే చెప్తా, నోట్ చేసుకో. తెలుగే నాకు అంతది మాత్రం, నువ్వు అక్కడ ఇంగ్లీష్ రాసుకోమంటావు. బిగ్ ఫిష్, టాక్సీ, బ్యాండిట్స్, వసాబీ, స్వర్డ్ ఫిష్. అన్నా మంచి పేరు వచ్చింది. టెడీ చూడు, వెరీ నైస్ కదా. అవును. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? సారీ, ఇంకా గొడవ వదలలేదా? టచ్ స్క్రీన్, ఎక్స్టెన్షన్ మెమరీ కార్డ్ ఇవన్నీ ఉన్న కొత్త సెల్ ఫోన్ ఉందేమో చూసి వెళ్దామని వచ్చా. పోయిన నెల కదా కొనిచ్చాను, ఏం చేసా? ఇందులో కెమెరా లేదే, జీపీఆర్ఎస్ లేదే, మిక్సీ లేదే, గ్రైండర్ లేదే అను. ఏమండి ఫోన్ ఇవ్వండి. అయ్యయ్యో, ఈ ఫోన్ వాడుతున్నారు? కిరా, కాలేజ్కి వెళ్ళి అమ్మాయిలు వాడే ఫోన్ ఇది. ఎందుకండి ఇవన్నీ న్యూ అరైవల్స్. ఇవన్నీ 12,000 15,000 గిట్టుబాటు కాదు. మీకేది నచ్చిందో చెప్పండి. వద్దు, నో మాట విను. చెప్పండి. 2000లో ఏదైనా ఫోన్ ఉందా? అయ్యో, ఇది 2000 అయ్యో, ఇది 12,000 రా. వీడికేం తెలియదండి, వీడు కొట్టు కొత్త, రేట్లు సరిగ్గా తెలియవు. ప్రతి నెల మీరు 100 రూపాయలు చొప్పున కడితే చాలు. ఒక్క నిమిషం అండి. నా నంబర్కి దీని నుంచి కాల్ చేస్తాను. కరెక్ట్ గా వర్క్ చేస్తుందో లేదో చూస్తాను. అయ్యో, నాది రింగ్ అవుతుంది. అటెండ్ చేయండి. హాయ్, ఎక్కడ ఉన్నారు? నేను మార్కెట్ లో ఉన్నాను. అయ్యగారు? అయ్యయ్యో, నేను అక్కడేనండి ఉన్నాను. అలాగా? అవునండి, మీ డ్రెస్ సూపర్ అండి. ఓ థ్యాంక్స్. మీ బిజినెస్ ఎలా మూవ్ అవుతోంది? అది కూడా సూపరేనండి. మరి మీ చదువు? శుద్ధ బోర్. మీకు త్రిష ఇష్టమా, అనుష్క ఇష్టమా? మనకెప్పుడు జోయేనండి. మీకు? ఇదేమన్నా హలో ఫ్రెండ్స్ ప్రోగ్రామా? ఏ కాలేజ్ అండి? నీకు దీని గురించి తెలియాలి అంతే కదా. గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో B.Pharm ఫైనల్ ఇయర్, 2 అరియర్స్. రోజు పొద్దున్న 8 గంటలకి కాలేజ్ బస్సు దీన్ని పికప్ చేసుకుంటుంది. ఆ టైంకి వెళ్తే నువ్వు దీన్ని పికప్ చేసుకోవచ్చు. నాకు బస్ ఛార్జ్ అయినా మిగులుతుంది. ఇప్పుడు నీకు వీడి గురించి తెలియాలి కదా. MSc కంప్యూటర్ సైన్స్, ఫస్ట్ క్లాసు. వీళ్ళమ్మకి ఒక్కడే కొడుకు, లోకం చుట్టే వీరుడు. కానీ అగ్మార్ క్యారెక్టర్. క్రితం సెకండ్ వరకు ఒక్క అమ్మాయికి కూడా సైట్ కొట్టింది. డైలాగ్స్ లేని రొమాన్స్ సీన్ కావాలంట. 2 సినిమాలు పేర్లు చెప్పా. ఎక్కడ ఒకటి లైవ్ గా రన్ అవుతుంది, వచ్చి చూసుకోమని చెప్ప. రే, ఈ రొమాన్స్ సీన్ నువ్వే డైరెక్టర్ సాగదరా? సాగదు. అమ్మా, ఇంకా నీ సినిమా ఆపేసి ఇంటికి బయలుదేరు. ఏమండి, ఒక్క సెకండ్, జస్ట్ 1 సెకండ్. ఈ ఫోన్ కొంటే ఈ సెంటిమెంట్ ఫ్రీ అండి. ఫ్రీయా? ఇది కొంచెం ఓవర్ గా లేదు. నోకియా ఫోన్ కి సెంటిమెంట్ ఫ్రీయా? అమ్మా ఇలారా, నువ్వెందుకు కొత్త చేతులు తేలడం? తల విరబోసుకుని వస్తే లిప్స్టిక్ ఫ్రీగా ఇస్తాం. ఇదిగో తీసుకుపో. థ్యాంక్ యూ. హలో, వర్కౌట్ అయినట్టేనా? నువ్వు ఒక అన్నయ్య అన్నది మర్చిపోకరా. అన్నయ్య అన్న సంగతి ఇప్పుడే గుర్తొచ్చిందా? ఎంతసేపు ఒకరికొకరు లుక్కులు ఇచ్చుకున్నారే, అప్పుడు గుర్తులేదా? ఎంతైనా నా చెల్లెలకి నీలాంటి కన్ను కుర్రోడిని ఎక్కడెత్తినా తేలేను. సరే, నీ చెల్లెలరా, ఏదో రేటు తగ్గిస్తాం కదా అని కాస్త నవ్వుతూ మాట్లాడింది అంతే. లేదురా, వర్కౌట్ అయినట్టే. ఇప్పుడు చూడు, తిరిగి లుక్ ఇవ్వపోతే అడుగు. లుక్ ఇస్తుంది చూడు. క్లైమాక్స్ ఫైట్ పూర్తి అవగానే పోలీస్ వ్యాన్ రావాలంట. అలాంటి సినిమా ఏదైనా ఉందని అడుగు. దీనికి ఎవడైనా డివిడీ అడుగుతారా? 75 సంవత్సరాలుగా మన సినిమాలో అదే నా క్లైమాక్స్. గిరి, మన వెళ్ళి స్ట్రాంగ్ టీ కొట్టి ఓ దమ్ము లాగొద్దామా? అదేదో నీ డబ్బులతో కొడితే బాగుంటది అనుకుంటాను. నిన్ను అడిగింది చూడు. హలో, హాయ్. హాయ్. అక్కడేదో వదిలేసి వచ్చినట్టుంది. ఇక్కడ కొట్లో ఇది వదిలేసినట్లేదే. కొట్లో అని నేను అన్నానా? మరి బయట ఏం లేదే. బయట నన్నానా? ఏమండి, ఆటలాడకండి. ఏం వదిలేసి వెళ్ళిపోయారు? మీ హ్యాండ్ బ్యాగ్, పర్సు, లేదా లిప్స్టికా? అయ్యో, వాటికి ప్రాణం ఉండదు. ఏది? నేను వదిలేసి వచ్చిన దానికి ప్రాణం ఉంది. టప్ టప్ అని కొట్టుకుంటుంది, రెప్పరెప్పలు ఆడుతుంది. ఒకవేళ చిలకనేమన్నా పెంచుతున్నారా? దాన్ని ఇక్కడ వదిలేసి వెళ్ళారా? ముట్టి బుర్ర ట్యూబ్ లైట్.
నిజమే, చిలక ఎగిరిపోయింది. కనిపెట్టి వెంటనే ఫోన్ చేయండి. కనిపెట్టానండి. ట్యూబ్లైట్ పెడుతోందండి. నా చిలక ఇప్పుడు బస్సులో పెడుతోందండి. అమ్మాయికి కాలేజ్ ఫీజు కట్టాలి, డబ్బు కావాలని నన్ను నోరు తెచ్చి అడగావేమిటయ్యా? అమ్మాయిని బాగా చదివించు. అలాగేనయ్యా. क्या कैसे गंदगी? कमलेश, अरे कमलेश, क्या काम कर रहे साला? और दम निकल साले को। पागल हो गया तू क्या? ఇవన్నీ మన ఇంట్లోకి ఎలా వచ్చారా? ये सब यहाँ रखने नहीं दूंगा. అబ్బే ఒక్కటి ఇచ్చానంటే నా దీని వాల్యూ ఏంటో తెలుసా నీకు? కోటి రూపాయల సరుకుని ఇలా లెట్టిల్లో వేస్తున్నావు. నిన్ను तुम मेरा ऊपर हाथ डाल रहे? साला तुझे इतना हिम्मत? मुझे मारने के लिए आ रहे? साला तेरे हड्डी पसली तोड़ दूंगा. मेरा हड्डी पसली मत जा. तू मेरे बेटा नहीं. మీ నాన్న చాలా మంచోడు. ఆయన పేరు పాడు చేయకు. కోర్టులో వచ్చినా సరే మేం కొన్ని పనులు చెయ్యం. తప్పుడు సావాసాలు వద్దు కమలేష్. నిన్ను నేను అడ్వైస్ అడిగానా? నీకు ఇవన్నీ చెప్పేందుకు మీ నాన్న కూడా లేదు. అందుకని నువ్వు నాకు తండ్రి అవుతావా? ఇలా చూడు కమలేష్, మీ నాన్న మీద ఉన్న గౌరవంతో 2 ముక్కలు ఎక్కువ చెప్పాను. వదిలే. దేవా, సావింట్లో అంతమంది ముందు సేటు కొడుకుని చొక్కా పట్టుకుని నిలేసావే, దాసన్న మీద చెయ్యొద్దునదిగా లేక నన్ను కొట్టినదిగా? ఎలా నా మీద ఎవరైనా చెయ్యేస్తే నువ్వు చేతులు ముడుచు కూర్చుంటావా? రే, తెల్లోలలాగా చక్కని ఇంగ్లీష్ మాట్లాడుతున్నావు, కంప్యూటర్ని గడగళ్ళాడించి పారేస్తున్నావు. అవన్నీ వదిలేసి దాసన్న వెనకాల తిరుగుతున్నావేంటా అని. నేను తండ్రి ఆదరణకి నోచుకోలేదురా. నాకన్నీ దాసన్నే, మిగతావన్నీ ఊరికే ఒక థ్రిల్కి టైం పాస్. ఇది చెయ్యి అది చెయ్యి, ఏది కావాలన్నా చెయ్యి, బాగా డబ్బు సంపాదించు. కానీ 40-45 ఏళ్ళు వచ్చేసరికి ఒక బ్రేక్ నొక్కాయి. రోడ్ అంటే నడుస్తుంటే నలుగురు సల్యూట్ కొట్టాలి. ఏయ్ దేవా, బతకడం అనేది ఎలాగైనా బతికేయచ్చురా, కానీ చచ్చేటప్పుడు మంచోడుగా సావాలి. అయ్యా ఎరా, ఇదే కదా నేను ఇలా మాట్లాడిస్తుంది. ఏంటి దాస్తున్నావు? ఏంటి దాస్తున్నావు? నువ్వు చెడింది చల్లకి ఇతన్ని చెడగొడుతున్నావా? అయ్యా, ఈయన పాలు తాగి పసిపిల్లాడు, ఫీడింగ్ బాటిల్ తప్ప ఇంకేది ముట్టుకోడు. పర్సనల్ అడ్వైస్ వచ్చింది, చూసుకో. ఈ దరిద్రాన్ని మీరు ఎలా తాగుతున్నారు? ఏయ్, నన్ను తిట్టు, బీర్ని తిట్టక. దీని గురించి నీకేం తెలుసు? అన్ని ఎక్కించారా? ప్లాస్టిక్ బ్యాగ్స్ ఎక్కిస్తే లోడ్ రెడీ అవుతుంది సార్.
త్వరగా ఎక్కించమని చెప్పు, నేను ఇంకో షిప్ నేను రెడీ చేస్తాను. ఇదిగో రేయ్ త్వరగా ఎక్కించమని చెప్పరా, పోర్ట్ ఆఫీసర్ అరుస్తున్నాడు. కెప్టెన్ పిలుస్తున్నారు. అబ్బా కంపు పేగులు కదిలిపోతున్నాయి. చెత్త పోగు చేస్తే కాంట్రాక్ట్ ఎందుకు దాస్తానకి? కెప్టెన్ Everything is okay? Yeah, almost. Just waiting for your clearance. కెప్టెన్ సార్, దేవా బర్త్డే. Oh, please take it. Those bags are there. తినకుండా ఎంత పాడు చేశారో చూడు. పాచిపోయిన పెట్లు ఎంత బరువుగా ఉన్నాయంట్రా. ఇందులోనే సరుకుందిరా. నేను అప్పుడే అనుకున్నాను, కుళ్ళు గాలంలో చేయి పెట్టినా కారణం లేకుండా చేయి పెట్టాడు దాసన్న. ఏంటి ఎలక్ట్రానిక్సా? పదరా. దేవా మందు బాటిల్ ఇచ్చిన క్యాప్టెన్ టచ్ ఇంకేం ఇవ్వలేదేంటి? నీ దగ్గర మిక్చర్ ఏమన్నా ఉందా? రాత్రి రోడ్డు పక్క కొట్లో మిరపకాయ బజ్జీలు తిన్నావా? కడుపు గుడగొడలాడుతుందా? ఎందుకు టెన్షన్ గా ఉన్నావు? లోడ్ బయటికి చేరేంత వరకు అలాగే ఉంటుంది. ఏయ్, నువ్వు కళ్ళల్లో దుమ్ము కొట్టి ₹1,00,00,000 వజ్రాలే తీసుకొచ్చినోడివి. బోడి కంప్యూటర్ పార్ట్స్ గా నువ్వు టెన్షన్ అవుతావు ఏంట్రా? ఓవర్గా మాట్లాడబాక. బాటిల్ లోపలెట్టు, ఏడొచ్చింది కదా. అంతా తెల్లవాళ్ళ కప్పు సార్, బుక్ మూసుకుని కెలకండి. సార్ ఒక్క నిమిట్ సార్. ఏంట్రా? సార్ కెప్టెన్ గిఫ్ట్ ఇచ్చారు, సగం బాటిల్ ఖాళీ అయింది, మిగిలింది తీసుకెళ్ళమంటారా? సరే వెళ్ళు వెళ్ళు. సార్ छोड़ दे रे అంతా ఓకే. ఎంత చక్కగా బాటిల్ చూపించి డైవర్ట్ చేసినా చూసావా? దాసనకు నా వల్ల ఎన్ని లక్షలు కలిసి వచ్చే చూడు. పొరా గొట్టం లక్షలు కాదు, కోట్లు. ఒకటి కాదు, రెండు కాదు, 15 కోట్ల సరుకు లోన ఉంది. ఇప్పుడేరా నాకు ప్రాణం తిరిగి వచ్చింది. నువ్వు అనేది ఏంట్రా? అక్కడ ఉంది షిప్, దాని ఇంజిన్ ఏదో పాడైందట, రిపేర్ చేయడానికి 6 మాసాలు పడదట. నీకు బాటిల్ ఇచ్చాడే ఆ షిప్ కెప్టెన్. దొంగతనంగా గోల్డ్ స్మగిల్ చేద్దామని చూశాడు. ఆగిపోయిన షిప్ లో సరుకుంచుకోకూడదు, పట్టు పెడితే మటాషే. దాసన్న మాత్రం ఎట్టగా పసిగట్టి కెప్టెన్ తో మాట్లాడి డీల్ సగం రెడ్డిగా పక్కా చేశాడు. ఎంత పెద్ద మ్యాటర్, నాతో ఎందుకు చెప్పలేదు? మ్యాటర్ చెప్పుంటే కస్టమ్స్ ఆఫీసర్ దగ్గర బాటిల్ చూపించేవాడివా? శివరయ్య అది బాడీ వాగి కంపు చేసి ఉండేవాడివి. ఇట్టాగే అను ప్రతిసారి. దేవా దాంట్లో ప్రాబ్లమే లేదుగా? ఏం లేదనా. కస్టమ్స్ గేట్ లో మోహన్ రావుగా ఉంది. అవును, ఒక నిమిషం టెన్షన్ పెట్టాడు. అలాగా? మ్యాటర్ ఓకేగా? అదంతా ఓకే అన్నా. ఇలా మొత్తం 300 బ్రెడ్లు అన్నా. ఎలా ఉంది? నరసింహరావు, రషికలాల్ ఇద్దరితోనూ డీల్ మాట్లాడుతున్నాను. ఇంకా రేటు పక్కా కాలేదు. 1 అవర్ లో తేలిపోతుంది. ఈలోగా వెళ్లి టిఫిన్ చేసి రండి. ఏ దేవా, దీన్ని పట్టుకో. ఎందుకు అన్నా విషయం తెలుసు కదా? ఏంటి? ఈ రోజు మన దేవాకి హ్యాపీ బర్త్డే. ఊరు దేవా, హ్యాపీ బర్త్డే ఊపిరి ఆడదురా వాడికి. ఎందుకన్నా? వెళ్ళరా, వెళ్ళి ఎంజాయ్ చేయరా. పని అయిపోయిందని నేను చూసుకుంటాను. నేను చూసుకుంటాను దేవా. వీళ్ళకు డెలివరీ చేయడానికి కదా, వీళ్ళు దుర్నారా, నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళరా. పదా పదా అన్నా, నేను దిగబెట్టి వస్తాను. బర్త్డే బాయ్. ఏ బావా, నువ్వు లోనికి వెళ్ళు, నేను దమ్ము కొనుక్కొస్తాను. సరే. ఏయ్ మాధవే, హ్యాపీ బర్త్డే టు యూ. ఏంటిది? రేకులు రాలిపోయిన పువ్వు ఇచ్చి హ్యాపీ బర్త్డే అంటున్నావు? ఫ్రెష్ గా, హాట్ గా, ఎనీథింగ్ స్వీట్ గా. దగ్గరికి రావద్దు. Why? అసలు ఇంట్లో అమ్మా నాన్న లేరు. There is a perfect time for a perfect kiss అంట. దొంగ పిల్లి, దగ్గరికి రావద్దు. వద్దు వద్దు, వద్దులు. ఏయ్ ఛీ, కర్మ కర్మ. రేయ్
ఇది మాస్టర్ ఇల్లురా. పాడపిల్లోడివి చూడు చిట్టి తను చేసిన పని. చూడడానికి స్నేహాలా ఉంటూ చేసేవన్నీ ముమ్మైత్ కాని పనులు. బావా ఇదిగో బర్త్డే గిఫ్ట్. పార్కులు మల్టీప్లెక్స్ అంటూ తిరగండి. మొత్తానికి సాయంత్రం వరకు మీరు ఏరియాలోనే కనపడకూడదు. లేదు నేను వెళ్ళడం కుదరదు. పదండి పదండి. అమ్మ గుడికి వెళ్ళాలందిరా. ఏయ్ బుద్ధిగా వెళ్ళు. గుళ్ళో ప్రసాదం అడిగి తింటావా? అది కాదు నేనా మీ అమ్మ? ఇప్పుడే తెలిసి చెప్పు. అమ్మతో రేపు కూడా గుడికి వెళ్ళొచ్చు. వస్తారా? రండి మేడం. ఒక ముద్దు రుచి చూడగానే ముద్దలు తినిపించిన అమ్మనే వదిలేశాడు. ఏయ్ థియేటర్ లో చేయి వేస్తే వెంటనే ఫోన్ చేయి. జాగ్రత్తగా ఉండమంది వాణ్ణి. ఓడర్ ఫ్యామిలీ ఏమన్నా మీ అన్నయ్య టికెట్లు కొనిచ్చి మనల్ని సినిమాకి పంపిస్తున్నాడు. మెచ్చుకోవాల్సిందే. ఏంట్రా బండి తోలటం? ఏంటి బ్యాంకులో నాలాంటి ఒక ఫిగర్ కూర్చుంటే ఎవడైనా గతుకుల్లో తోలుతాడు, సడన్ బ్రేక్ వేస్తాడు. కానీ నువ్వు కోరంటే లేనట్టు తోలుతున్నావు. ఇప్పుడు చూడు. దిగవే అమ్మా. నాకు ఇన్సూరెన్స్ చేయవా? హలో 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 అత్తయ్య. ఏమైందిరా దేవా? అమ్మా ఎక్కడ తిరిగేసి వస్తున్నావురా? పుట్టినరోజు పూట ఒక గుడి లేదు, గోపురము లేదు. నీకోసమే కదమ్మా ఇప్పుడు గుడికొచ్చింది. రా. పేరు గోత్రం చెప్పండమ్మా. పేరు దేవా, చెరుకునోళ్ళ గోత్రం. చెరుకునోళ్ళ గోత్రోద్భవస్య దేవా నామధేయస్య. దేవా ఈశ్వర, నాకు కాబోయే మొగుడు అమ్మకి భయపడేవాడు కాకుండా చూసుకో. అన్నా ఏంటేవా చిట్టు వస్తాన్నాడు, అడ్రస్ వెళ్ళాడు, ఫోన్ చేసి ఎంగేజ్డ్ గా ఉంది. నీతోగానే ఉన్నాడా? లేదన్నా. నేను రానా? చాలా దూరంగా ఉన్నావా? 2 నిమిషాలు ఇప్పుడే వచ్చేస్తా. అమ్మా ఒక అర్జెంట్ వర్క్ పక్కనే దాసన గొడవన్ వరకు. అరే మన రైల్వే గేట్ దగ్గరేమా. 5 నిమిషాలు వచ్చేస్తాను. 5 నిమిషాలు వచ్చేస్తానమ్మా. 5 నిమిషాలు. Just 5 minutes, okay? సిటీ ఎక్కడికి వెళ్ళిపోయావరా? దాసన నిన్ను చాలాసేపటి నుంచి ఎదుగుతున్నాడు. దేవా అక్కడ ఉంటా తెలుపు. ఎక్కడికి వెళ్ళమంటావరా? అమ్మకి ఏమైంది? అమ్మకి యాక్సిడెంట్ అయిందిరా. ఏమంటున్నారా నువ్వు? ఏమైంది అమ్మకి? ఎక్కడరా? ఎప్పుడు? నువ్వు వెంటనే పవిత్ర హాస్పిటల్ అమ్మని ఐసీయూ తీసుకెళ్లారా? రే చిట్టి ఎవరంట్రా? మీ అమ్మనా మా అమ్మనా? నీ అమ్మనేరా, ఐసీయూలో చేర్చారా? ఏంట్రా నువ్వు అనేది? నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదురా. ఒక్క 5 నిమిషాలు ఉండకూడదా? పుట్టినరోజనే కదా బతిమాలాను. అమ్మ నువ్వు ఇంటికి నేను ఇప్పుడే వస్తాను. ఎవరు జీవుడు ఇక్కడికి వచ్చి నేను వచ్చేస్తాను. చిట్టి ఏంట్రా ఆటలాడుతున్నావు? చెప్పేది విను. ఉండొద్దు, అక్కడ ఉండొద్దు. ఎక్కడున్నావురా? మాట విను, దొరికిపోతావు. వెంటనే వెళ్ళు. మాట విను, దొరికిపోతావు. వెంటనే వెళ్ళు. యాక్సిడెంట్ అయిందిరా. ఏంటమ్మా వస్తాడు, అడ్రస్ వెళ్ళాడు, ఫోన్ చేసి ఎంగేజ్డ్ గా ఉంది. నీతో గారు ఉన్నాడా? మాట విను, దొరికిపోతావు. వెంటనే వెళ్ళు. బ్రెడ్ లో మ్యాటర్ సపరేట్ చేసేసాను రా. దగ్గరి ఆ బ్రెడ్ అన్ని సంచులు అవి. అయ్యో రైడ్ అన్నా. ఏంటి రైడ్? అవునన్నా. కాదు కాదు వీడు కాదు. మెయిన్ రోడ్ లోంచి వెళ్ళాం. వచ్చేస్తున్నారు వాళ్ళు. దేవా ఇందులో అక్కడ వద్దన్నా. త్వరగా దగ్గర వెనకాలరా. త్వరగా తీసుకెళ్ళండి.
దేవా త్వరగా ఇవ్వు. అలా నువ్వు లోపలికి వెళ్ళిపో. ఎవరండి మీరు? ఏం కావాలి? వీఆర్ ఫ్రమ్ కస్టమ్స్. మీ సెల్ ఫోన్ ఇవ్వండి. ఇవ్వండి. యు జస్ట్ టేక్ హిమ్ అవే. ఎక్కడ? Come on, lift. Hey, అక్కడేం చేస్తున్నావు? ఎవరు సార్ మీరు? మడుగులో వెతకండి. కమాన్ సర్చ్. అయ్యో గలీజ్ సార్, దిగితే తట్టుకోలేరు. Hey, వాడిని లాక్కారండి. మీకోసమే చెప్తున్నా. ఉన్నాను సార్, చేయగడుకోలేదు. సరే కానీ ఇవి తప్ప లోపల ఇంకేమీ లేవు సార్. కమాన్ లెట్స్ గో. ప్రభాకర్, ఈ సెల్ ఫోన్ ఆయనకి ఇచ్చేయి. ఓకే సార్. సారీ సార్, రాంగ్ ఇన్ఫర్మేషన్. ఏమిటి సార్ ఇది? సార్ ఒక నిమిషం సార్, ఇక్కడేదో మసి అంటుకోండి. నేను తెలుస్తాను సార్. తెచ్చుకున్నాను ఇది. ఇప్పుడు ఓకే సార్, సూపర్ సార్. ఎవరి నిమిషంలోనే రైడ్కి వస్తున్నారని నాకు తెలిసిందేవా. నువ్వు దాసన కదా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, నాకెందుకు ఫోన్ చేశావు? మా అమ్మకి యాక్సిడెంట్, ఐసీయూ అని ఏదేదో వాగావు. ఏడి ఫోన్ దేవా. క్యారెట్ చుట్టి ఎందుకు ఇలా గడ్బిట్ చేసావు? సరిగ్గా తెలుసుకోకుండా ఎందుకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తావు? కమలేష్. ఏంటి పేరు పెట్టి పిలుస్తున్నావు? లుచ్చానాయా. వద్దు దేవా. కమలేష్ కి ఎప్పుడు అమ్ముడు పోయావరా? ఏయ్, కమలేష్ పంపిస్తేనేరా నేను దాసు దగ్గర చేరింది. దేవా చెప్పేది విను. ఉండొద్దు, అక్కడ ఉండొద్దు. మొత్తానికి సాయంత్రం వరకు మీరు ఏరియాలోనే కనపడకూడదు. నేను ఎలాగైనా ఖచ్చితంగా ట్రై చేస్తాను. దేవా నో 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 నో. ఎవరిది? సార్ నమస్కారం సార్. సార్ దాసనకి దీనికి ఏ సంబంధం లేదు సార్. ఆయన కంప్యూటర్ సెంటర్ ఉంది, అందులో నేను పని చేస్తున్నాను. డబ్బు కక్కుర్తిపడి నేనే ఈ దొంగ సీడీలు వేసానండి. కోట్లు కోట్లు కష్టపడి ఎంతో మంచి అయినరా దాసన్న. ఏయ్, మాట్లాడుతున్నప్పుడు ఎందుకు కొడతావు? అవును, నేనే ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. దాస్ గోడౌన్ లో 15 కోట్ల గోల్డ్ ఉంది. ఇదే గన్ టైం. దొరికాడు దాస్ నడు రోడ్లోకి వచ్చేస్తాడు. తర్వాత నువ్వే నెంబర్ 1. నీ ఓనర్కు నువ్వు నమ్మకస్తుడిగా ఉన్నావు, నా ఓనర్కు నేను నమ్మకస్తుడిగా ఉన్నాను. దాసిని సేట్ దగ్గరికి రహస్యాలు కనిపెట్టమంటే నువ్వు వెళ్ళవా? ఏయ్, నిన్ను రైట్ నుంచి తప్పించాలని మల్టీప్లెక్స్ వెళ్ళమన్నాను, నువ్వు వచ్చే చూసుకో. అందుకే అమ్మ ఆసుపత్రిలో ఉందని కదలేను. రై దేవా, మనం ఫ్రెండ్స్ రా. ఆఫీస్ నుంచి వచ్చినప్పుడు షూ బ్యాటరీ లీక్ చేసింది ఎవరు? నువ్వే కదా. అప్పుడు నువ్వు నా ఫ్రెండ్ కాదు. ఎప్పటి నుంచి ఫ్రెండ్? నీ చెల్లెలకి నాకు లీక్ చేసావే అప్పటి నుంచా? ఏమన్నా? అవునే, మీ అన్నయ్యకి రహస్యాలు చెప్పడానికేగా నాతో పూసుకుని తిరిగావు. తప్పగా వద్దు దేవా. నిలువున చీరి తగలడతావు, నమ్మక ద్రోహి. ఇదిగో అన్న, ఇదిగో తీసుకో. ఎవరిని నమ్మాలో అర్థం కావట్లేదు దాసన్న.
దరిద్ర పెదవి ఇలాంటి పని చేశాడు. పోనీలేరా, మనవేమైనా బార్డర్ లో నిల్చుని దేశాన్ని కాపాడుతున్నా? రే, ఈ బిజినెస్ అటువంటిది. ఇన్నాళ్లు నువ్వు నాకు దెబ్బేయకుండా ఉన్నావే, అదే గొప్ప విషయం. చిట్టి మ్యాటర్ని అలాగే వదిలేయి. దాసన్న ఎవరు నమ్మాలో తెలియట్లేదన్నా. సిట్టి ఎంత పని చేశాడు చూడు. ఆయన ఏసేయాలి. బషీర్ గారిని పాపనా అంటే పెట్టుకోరా, పెట్టుకోరా. క్రాక్ నాయాలా మాట్లాడేశారా? వదిలేదాసన్న, ఇంతవరకు మోసపోయింది చాలు. నన్ను వదిలే. ఇవాళ గుద్దులాడుకుంటారు, రేపు ముద్దులాడుకుంటారు. రే దేవా, పాపం రా. ఎందుకు వచ్చిందో ఏంటో. రే కళ్ళ నిండా నీళ్లురా, ఏడుతోందిరా. రే దేవా, వెళ్ళిపోతుందిరా, తిరిగి వెళ్ళిపోతుందిరా. ఆగు. ఏం మోసం చేశాను నిన్ను? డైలీ నేనా బైక్ లో వచ్చి పికప్ చేసుకుంది, లేక నేనా గోడకేసి నొక్కి ముద్దుచ్చింది? ఇలా మాట్లాడడానికి నీకు నోరు ఎలా వచ్చింది? రాత్రంతా నిద్రే లేదు. ఏదో ఆవేశంలో అలా మాట్లాడుంటావులే అని వచ్చాను. ఇప్పుడు అర్థమైంది, మోసపోయింది నువ్వు కాదు నేను. సరే ఊరుకో, ఓవర్గా రెచ్చిపోతు. వదిలే నన్ను. ఏం చేస్తున్నా? వదిలే. ఏంటి ఇక్కడ గొడవ? తను తెలిసినమ్మాయి. ఇతను నీకు తెలుసా అమ్మా? తెలుసు, నిన్నటి వరకు. వెళ్ళండి. దిగండి దిగండి. కూర్చోబెట్టు. మీరిద్దరూ మొదటిసారి కదా, చేతులు చెప్పండి. ముందు ఈ మాత్రం మింగండి, ఇది జీర్ణశక్తిని తగ్గిస్తుంది. ఆకలే 5. మలేషియా ఫ్లైట్ కి 3 గంటల టైం ఉంది. ట్రావెలింగ్ టైము 3.5 గంటలు. అంటే మొత్తానికి 7.5 గంటలు మీరు ఏమీ తినకూడదు. ఏంటి అర్థమైందా? తేనెలో ముంచుకుని నోరు సరిగా తెరువు, అప్పుడే కడుపులోకి తిన్నగెళ్ళిపోద్ది. పళ్ళకు తగలకూడదు. మింగే. గురు, దారిలో దాహం అయితే కలరైతే తాగొచ్చుగా. డమాలే. వామిడి గీమిడి చేసుకుని మలేషియా పోలీసులకు దొరికిపోయావో డైరెక్ట్ గా ఊరే. కక్కుర్తుపడి ఏమన్నా తిన్నారో దారిలో దొడ్లోకి వెళ్లాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఏం చేస్తారా? బయటకు వచ్చిన దాన్ని తీసి శుభ్రంగా కడుక్కుని మళ్ళీ మింగేయడమే. మలేషియా చేరుకున్నాక ఇనిమా ఇచ్చి సరుకు బయటికి తీస్తారు. ఒక్కో క్యాప్స్ లో 1,00,000 రూపాయలయ్యా. అర్థమైందా? గులాబ్ జామ్ అనుకుని గుట్టుకు గుట్టుకు మింగేయండి. వల్ల కావట్లేదు గురు. మీకు ఊరికే 50,000 ఇచ్చేస్తారనుకున్నారా? పొట్టని కాస్త నొక్కు, అంతా సెట్ అయిపోతుంది. గ్యాప్ చాలా ఉంది, 4-5 లోపలికి వెళ్తాయి. లేలే రా. ఒక్కో క్యాప్సూల్లో ఎన్ని గ్రాములు ఉంటుంది, ఒక్కొక్కళ్ళు ఎన్ని క్యాప్సూళ్లు మింగారు అన్ని నోట్ చేసి ఉంటాయి. 1 గ్రామ్ కూడా తగ్గకూడదు. తగ్గిందో తలకాయలు. వీళ్ళనే ఎయిర్పోర్ట్ లో డ్రాప్ చేయి. సేట్ ఆల్రెడీ 48 లోనకెళ్ళాయి. ఇంకో 10,000 ఇచ్చేవంటే ఇవి కూడా మింగేస్తాను. దేవుడా, బావా పక్క సీట్ అడిగి తీసుకున్నాను. ఏంట్రా ఇంకా వేడి తగ్గలేదా? ఆ రోజు లెఫ్ట్ లో ఒకటి ఇచ్చావుగా, 2 రోజులు మొత్తం వదలలేదు. ధోని కట్టింగా కోపం చూడు. తిప్పరైట్. స్మైల్ ప్లీజ్. Shut up. Excuse me. Yes, sir. Can I have a change of seat, please? I'll let you know after the takeoff, sir. Just hang on the seat, please. Would you Super mind governor. switching off your handphone, please? And fasten your seat belt. సీట్లో అవుతున్నాడు చూడు.
మలేషియా ఫ్లైట్ ఎక్కి మండపేట బస్సులో ఫీల్ అయిపోతున్నాడు. కాల్ దీని సార్. రే దేవా, రష్యన్ అమ్మాయిలు చిన్న తుండుకోట కట్టుకుని డాన్స్ ఆడతారంటరా, అది తలకేనంట. మనం వెళ్తున్నాం, భయపడకరా. ఏముంతో ఈ సంగతి చెప్పనులే. Hello, sir. Would you like to have some coffee, tea, or do you like to have something, sir? 1 whiskey for he. Whiskey. No open, నీ తర్వాతకి. I too. One more? I too. 2? Please have some water. Are you alright? Okay. కోటీశ్వరునిరా, మలేషియాలో దొడ్లోకి వెళ్ళే వరకు తీసుకెళ్ళి అప్పగిస్తే 60,000. Idiot. Passport, please. Yeah, visiting. ఏమైంది బావా? లోను క్యాప్సులో పంచర్ అయింది అనుకుంటాను. Scan them here. Put your bag for scanning. Yeah. This bag also. What's wrong with him? Sir, I apologize. He's totally drunk. You Indians drink like fish. Want some help? No, thanks. I can take care. Leah, say me avra. Come. ఏమైందిరా? ఎమర్జెన్సీ. వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి. తప్పగా నేను చూసుకుంటా. వెళ్ళిపోకరా దేవా, ఇళ్ళ దగ్గర వదిలేయకరా. పోలీస్ కడుపు గుడగొడలాడుతుంది. హోటల్ ఎక్కడయా? భాస్కర్, త్వరగా వెళ్దాం. నాకు తులసి నీళ్ళేరా. హలో, డాక్టర్ శివప్రసాద్. చెప్పండి డాక్టర్, నేను దేవా మాట్లాడుతున్నాను. ఒక ఎమర్జెన్సీ, మీరు వెంటనే అటెండ్ అవ్వాలి. ఎవరికి? ఏమైంది? ఎవరికి దేవా? నా ఫ్రెండ్ డాక్టర్. ఓ ఐ సీ. తీసుకురా. యా, నేను చూసుకుంటా. ఓకే. దేవా, టీవీలోను పేపర్లోను చాలా చండాలంగా నా పేరు ఫోటో వేసి కంపు చేస్తారు కదా. మత్తు మందులు రవాణా చేసిన తెలుగువాడు మలేషియాలో మరణించాడు. ఇదేరా ఫ్లాష్ న్యూస్. రే దేవా, నన్ను క్షమించావు కదరా. రే యమున నీకు లింక్ చేయలేదురా. ఒక్కొక్క చోట ఒక్కో వేషం, కానీ నీతో స్నేహం నిజంరా. ఫ్రెండురా దేవా, నువ్వు నా ఫ్రెండురా. జాగ్రత్త. అలాగే దేవా, ఎక్కడికి వెళ్ళారా? ఏంటి డ్రగ్సా? అదృష్టం పలుసుంది. స్టమక్ వాష్ చేస్తే 6-7 గంటల్లో దారిలోకి వస్తాడు. ఏంటి హెవీ డోసా? కడుపు నిండా ఉన్నాయి డాక్టర్. వాట్? స్మగ్లింగా? వేళకోళంగా ఉందా? పోలీసులు ఈ విషయం పసిగట్టారనుకో, తీసుకొచ్చిన నీకు ఊరి, ట్రీట్మెంట్ చేసిన నాకు ఊరి,
బండి తోలుకొచ్చినందుకు ఇతనికి ఊరి. నో డాక్టర్ మీరు ఏదో ఒకటి ఐ కాంట్ డూ దిస్. I can't do this. Doctor, No, please, no. doctor. Certainly, Doctor, I can't do మీరు this. తలుచుకుంటే Hey! 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 Stop! Stop! Hey! 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 Deva, stop! Stop! कमलेश बोल रहा हूँ చిట్టి నాకు అప్పచెప్పను లేదంటే చచ్చిపోతాడు రా. నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్తావు, వాడు పోలీసుల దగ్గరికి వెళ్తాడు. కడుపులో ఉన్న ₹1,000 సరుకు వాషౌట్ అవుతుంది. కమలేష్ ఒక్క గ్రామ్ కూడా తగ్గదు. నీ సరుకుకి నేను గ్యారంటీ. వాడి ప్రాణంతో ఆటలాడకు. నీ ఫ్రెండ్ ప్రాణం ₹1,000 కంటే ఎక్కువ. ఏం పెరుగుతున్నారా ఇంకా?
చెప్పాను కదా, చీల్చి కడుపులో ఉన్న సరుకు బయటికి తీయండి రా. కడుపు చీలిస్తే చచ్చిపోతాడు జీ. చెప్పింది చేరా, చెత్తనాయాలా? ఎందుకు రావాలన్నా చేశాను? చిటి 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 తగలెట్టేరా, నన్ను కాల్ చేయరా. ఈ చీకటి జీవితం ఎవరికి తెలియకో. చిటి చిటి తప్పు చేశానా? తప్పు చేశానా? తప్పు చేశానా? తప్పు చేశానా? రే దేవా, దాసని చెప్పాడురా. ఏంట్రా ఇలా అయిపోయింది? లేదు, అలా జరగదు. దేవా అన్నయ్యని చంపి ఉండడు. ఇదిగో అంతా వీడు కళ్ళారా చూశాడు. అడుగు. లుక్, మలేషియా నుంచి న్యూస్ పేపర్ తెచ్చాడు. పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇవ్వాలో ఏం చేయాలో నాకేం అర్థం కావట్లేదు. చూడమ్మా, మన చిట్టని చూడమ్మా. వాడు నీకు బాగా తెలుసు కదా, వాడితో తిరిగేదానివిగా. ఇప్పుడు ఏమీ చేయాలో చేయాలో
बाबू मत मारो, मेरे बेटे को मत मारो, छोड़ दो मेरे बेटे को। నా కొడుకు ఎటువంటి తప్పుడు పనులు చేయడు, వాడిని ఎందుకు రకాల్చావు? నన్ను తప్పుగా యమునా ముందు నాన్న ఇంటికి తీసుకెళ్ళు. కాల్చేవా? నువ్వు ముందు ఇంటికెళ్ళు, నేను తర్వాత చెప్తాను. కాల్చేవా?